ఒక అమ్మాయి ఉంది. తను సాధారణంగానే ఎప్పుడు ఒక డిప్రెషన్లో ఉంటుంది. సో నేను తన ప్రశాంతతని అవ్వాలనుకుంటున్నాను. తను నన్ను కలిసినప్పుడు తను అన్ని బాధలు మర్చిపోవాలి. నా మనసు అనేది తన కోసం ఒక చిన్న ఇల్లులాగా మారిపోవాలి. అండ్ చిన్న చిన్న విషయాలకు చాలా థింక్ చేస్తుంది పిచ్చిది. అండ్ తనకు దొరికే ప్రశాంతమైన నిద్రకు రీజన్ నేనే అవ్వాలని అనుకుంటున్నాను. చాలామంది చాలా ఇబ్బంది పెట్టారు తనని. చాలా ఓపికతో అందరిని భరిస్తూ వచ్చింది పిచ్చిది. అండ్ ఇప్పుడు తను వెళ్ళే మార్గంలో వచ్చే ప్రతి మూలని దూరం చేసేయాలని నేను. అయినా తను ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, కోప్పడుతూనే ఉంటుంది. అండ్ తను చేసే పనుల్లో నేను కాకపోతే ఇంకెవరు భరిస్తారు? అండ్ తన కోపాన్ని నా మీద చూపకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? పాపం ఎవరి మీద కోపం చూపేయడం రాదు తనకి. అండ్ ఫైనల్లీ తన మాటల్ని, తన కోపాన్ని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు?